వస్తూనే ఉన్నారు. కుడికాలు బయట పెట్టారు, రండి. దేవుడా, ఈ వంటగాడి వల్ల మొత్తం నాశనం అయిపోయేలా ఉంది. రండి, ధైర్యంగా రండి. ఈయనే వాసు గారు పంపించిన బాడీ గార్డ్. ఆపండి, ఆపండి. వేవయ్యా. ఓకే ఓకే ఓకే, దయచేసి దీన్ని పెద్ద విషయంగా తీసుకోకండి. నేను వచ్చింది ఏమీ చెప్పొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అశోక్ అన్న ఇంట్లో కూడా ఈ విషయం చెప్పేశాం. బాంబు గురించి కూడా చెప్పారా? మరి చెప్పరా, మన ఇస్మాయిల్ తో చెబితే అంతే. మరి ఓకే, మనం బయలుదేరదామా? ఎక్కడికి? అశోక్ అన్న దగ్గర పనిలో జాయిన్ అవ్వదా? దానికి వీళ్ళంతా ఎందుకు? మరి ఒంటరిగా వెళ్ళి జాయిన్ అవుతావా? అదంతా కుదరదు. మొదటిసారి మా ఊరికి బాడీ గార్డ్ వచ్చారు. అందువల్ల మేమందరం కూడా కలిసి గుంపుగా మిమ్మల్ని అశోక్ అన్నిటిగా తీసుకువెళ్తాం. ఓకే ఓకే. అశోక్ అన్న కోసం బాడీ గార్డ్ వస్తాడనేది నిజమే. అందరూ ఆయన పిలుచుకొస్తున్నారు. రండి రండి, మనం కూడా వెళ్దాం. అమ్ములు, రావే నువ్వు కూడా. ఎక్కడున్నావు? ఏంటి? త్వరగా రా, బాడీ గార్డ్ వచ్చేసాడు. అతని చూసొద్దాం, త్వరగా రా. రా, పద పద పద. ఎక్కడ పద? ఎవరు? అదిగో బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ వేసుకున్నాడే అతనే. ఎవరు? ఆకలేస్తుందా బాడీ గార్డ్? కొరికి అయ్యో, ఇతర బాడీగాడు. అవును, చూస్తే అలా అనిపించలేదు కదా. అవును, చాలా బాగున్నాడు కదూ. ఇది అశోక్ అన్న గవర్నమెంట్ ఫ్యాక్టరీ. మన నెల్లూరులో ఉన్న అందమైన ఫిగర్స్ అన్ని కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ఏయ్, బాడీ గార్డ్ ఇటే చూస్తున్నాడు. హాయ్ బాడీ గార్డ్. హాయ్ బాడీ గార్డ్. పని చూడండి, రమ్మంటున్నానా? రండి. సరే సరే. ఇదే ఈ ఇంటి గేట్. దీన్ని తెరిస్తేనే లోపలికి వెళ్ళగలం. ఇలా చూడండి, వీళ్ళంతా కూడా. అరే, అది కూడా మర్చిపోయారా? వీళ్ళందరూ మనతో వస్తేనే ఒక దర్జా. అది కాదండి, వీళ్ళంతా లోపలికి వచ్చేస్తే. ఆవిడే అశోక్ అన్న భార్య రాధాక్క. ఇక్కడ లెక్కలు అవి చూసేది మన రాజన్న గారు. వెనకాల నిలబడింది నా మరదలు మల్లిక. అలాగే ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్. రాజనన్న నమస్కారం. అన్నా నమస్కారం అన్నా. ఈయనే మన అశోక్ గారి కోసం వచ్చిన బాడీ గార్డ్. నమస్తే అండి. ఆయన ఊళ్ళో లేరే, ఏం చేద్దామండి? అది కాదు, ఆయన ఎక్కడున్నారో చెప్పారంటే నేను వెళ్ళి మీట్ అవుతాను. ఇక్కడికి దుబాయ్ కా? ఆయన రేపు సాయంత్రమే ఇక్కడికి వస్తాడు. అందువల్ల నువ్వు 2 రోజుల తర్వాత రా. 2 రోజుల? అయ్యో, నేను ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళలేను. ఊరికి వెళ్ళడానికి గవర్నమెంట్ అనుమతించాలి కదా. నువ్వు ఆ నీలకంఠనవే కదా. నిన్ను నేను పనికి రమ్మంటే ఇతనితో కలిసి ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఈయన కూడా నాతో పాటు బస్సులో వచ్చారు. నేను వెంటనే ఇస్మాయిల్ కి ఫోన్ చేసి చెప్పేశాను. అయితే నువ్వు బస్సులో వచ్చేటప్పుడే నీ పని మొదలెట్టావా? అందువల్లే కదా టపాకాయలు పేల్చి అదరగొట్టేశాం. అలాగే 2 బాంబులు తీసి నెత్తి మీద వేయాల్సింది. పేరు జయకృష్ణ. రాజన్న రాజన్న లేదు, నా పేరు రాజన్న. ఇక్కడ అకౌంటెంట్ ని. నాకు ఒక ఐడియా వచ్చింది. అశోక్ అన్న వచ్చేంత వరకు ఈ బాడీ గార్డ్ ని మన గెస్ట్ హౌస్ లోనే ఉంచుదామండి. దానికి నా కూతురు ఒప్పుకుంటుందా? తనే కదా ఈ ఇల్లును చూసుకునేది. ఎవరు? అమ్ములు. అమ్ములుతో మాట్లాడి నేను ఒప్పిస్తానులే. కుదరదంటే కుదరదు. బాడీ గార్డ్ బ్లాక్ క్యాట్స్ ని ఇంకెక్కడైనా ఉంచండి, ఈ గెస్ట్ హౌస్ లో ఉంచొద్దు. అలా కాదమ్మా, ఈయన బయట మనం ఉంచలేమమ్మా. ఈయనని గవర్నమెంట్ పంపింది. అదంతా నాకు తెలీదు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇతన్ని ఇక్కడే ఉండమని చెప్పి ఇతన్ని నోట్ చేయడం కుదరదు. నన్నెందుకు చూసుకోవాలి? నన్ను చూసుకోవాల్సిన అవసరం మీకేం లేదు. నేనేమి అంత బలహీనంగా ఎవరికి పడిపోను తెలుసా? చూసారా, ఇప్పుడే పడగొట్టేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇతను కరెక్ట్ కాదు, ముందు బయటికి వెళ్ళడానికి నేను ఇక్కడికి రాలేదు. నిదానంగా ఉండండి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఇతను మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, ఈయనకి ఇలాగా మర్యాద చేసేది? బాడీ గార్డ్ లోపలికి వెళ్ళండి. నా పేరు జయకృష్ణ. సర్దుకుంటాయి, నేను మాట్లాడి అడ్జస్ట్ చేస్తానులే, మీరు వెళ్ళండి. సూపర్. ఈ అశోక్ గారికి బాడీ గార్డ్ గా ఉండడంలో ఒక అర్హత ఉంది. హ, 16,000 మంది గోపికల మధ్యలో కృష్ణుడు. వెరీ డేంజరస్. అందుకే ఆ అమ్మాయికి అంత అహంకారం. ముట్టుకుని మరీ ఫోటో తీయించుకుందంటే తనని బాగా వశపరుచుకున్నట్టుంది. ఏమన్నావయ్యా? నేను వశపరుచుకున్నానా? అలా చేస్తున్నా నీకేంటి నష్టం? నాకేంటి నష్టమా? మరైతే నేనెందుకు ఇక్కడికి వచ్చాను? ఇలా చూడండి, బాడీ గార్డ్ చేసే పనులంటే మీకు తెలుసా? ఊరికే వెనక నుంచొని ప్రాణాలు కాపాడమే కాదు, అశోక్ గారి పేరు చెడిపోకుండా చూసుకోవడం కూడా నా బాధ్యత. ఆయన పేరు చెడిపోయిందని ఎవరన్నారు? మరి ఊర్లో గుసగుసలు మాట్లాడుకుంటారా ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారేంటి? ఇంకేముంటుంది, భయంకరమైన లేడీస్ వీక్నెస్ ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే విన్నాను.
ఇదంతా చూసిన తర్వాత కూడా నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను ఇలా చూడు. ఎక్కడో ఉండే శత్రువుల నుంచి ఆయన కాపాడడం కాదు, పక్కనే ఉంటే మీలాంటి అందమైన అమ్మాయిల నుంచి కూడా ఆయన కాపాడాలి. ఇక మీదట ఆయన ఎదురుగా నుంచుని వయ్యారాలు వలకబోస్తూ ఉండకూడదు. నువ్వే కాదు, ఏ ఒక్క అమ్మాయిని కూడా నేను అనుమతించేది లేదు. మా నాన్నగారికి సమానంగా ఉన్న ఒకరు నా భుజం మీద చేయి వేసినందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఆ, నీకు తండ్రిలా అనిపించొచ్చు, ఒకవేళ ఆయన కూడా అదే విధంగా అనుకోవచ్చు. బట్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వేరే రకంగా మాట్లాడుకుంటున్నారే. అందుకనే మేడం నేను చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది, అశోక్ గారికి మంచిది, నాకు మంచిది. ఆ, తనేమి అంత చెడ్డదలా అనిపించడం లేదే. బట్ అశోక్ గారు నిప్పు లేకుండా పొగ రాదు కదా. For past 25 years, we have been doing this business. So far, I have never faced the problems like this. But no problem. I will take care of everything. I will inform you. నమస్కారం అశోక్ అన్న. ఓ తప్పు జరిగింది, క్షమించండి. ఏదో కొన్ని రోజులు నా దగ్గర పనిచేసావని నా బార్లన్నీ నీకు ఇచ్చాను. కానీ నీ పనులు నాకు నచ్చలేదు. ఖాళీ చేసి అయ్యో, అటువంటి నిర్ణయం తీసుకోవద్దన్నా. ఇక మీద అలా జరగదన్నా. వద్దు. ఇకపై బిజినెస్ ను మర్చిపో. రాజాని దుబాయ్ నుంచి ఇక్కడికి రప్పిస్తున్నాను. ఇకపై అన్ని వ్యాపారాలు వాడే చూసుకుంటాడు. మీతో ఆ రోజే చెప్పానుగా ఇదంతా వద్దు అని. ఆ రోజు నేను చెప్పింది విన్నావా? నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా. కుటుంబంతో పాటు వాడిని కూడా ఫినిష్ చేస్తాను. హలో, ఏయ్, ఎవరయ్యా అది? ఆ, నేనే అరే సార్. నువ్వా? అశోక్ అన్న ఇంకా రాలేదయ్యా. అలాగైతే అశోక్ గారిని నేను చూడడానికి ముందే ఈ లెటర్ ని మీరు ఆయనకి ఇస్తే బాగుంటుంది కదా. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ని సార్. ఆయనకే నేరుగా నువ్వు ఇవ్వు. నువ్వు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రా, అప్పుడు అశోక్ గారు వచ్చేస్తారు. ఆ, ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా. తనెప్పుడు లోపలికి వెళ్ళింది? ఆ, ష్ష్. ఏయ్, హా? ఏయ్, ఇలా రా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాకుండా ఎలా ఉండగలను? మా అమ్మ పిలిచింది, నేను వచ్చాను. అశోక్ అన్నీ వస్తున్నారు కదా, అందుకే. అశోక్ గారు వస్తే నీకేంటి? నీకు చెప్తే అర్థం కదా. చా, కిచెన్ హెల్ప్ చేయడానికి వచ్చాను. ఏవేవో ఊహించుకుని నన్ను అలా చూడొద్దు. అది సరే, నిన్ను చూడడానికి నేను వేరే 2 కళ్ళతో రావాల్సి ఉంటుంది. అశోక్ గారి పేరు చెడగొట్టడానికి తాళి కట్టిన భార్య కూడా పక్కనుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో ప్లీజ్ ఇలా మాట్లాడకండి. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప. ఏ, ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడతారా? పెద్దవాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ పుట్టరా? వీళ్ళ కుటుంబం గురించి నాకేం చెప్పకు. వీళ్ళ లక్షణాలు కూడా నాకు బాగా తెలుసు. అంత బాగా తెలిసిన వాడివైతే మరెందుకు బాడీ గార్డ్ గా వచ్చావు? అది పవర్, అశోక్ గారి శక్తి. ఆ శక్తితోటి మనం ఎంతమందినైనా సరే గెలవచ్చు కదా. మంచితనంతో ఏదైనా గెలుచుకోవచ్చు, మొండితనంతో దేన్ని జయించలేం. ఏంటి? మనిషిని జయించడానికి మోటుతనం అక్కర్లేదు, ప్రేమతోనే గెలవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఎవరి మనసులో గెలుచుకునే అవకాశం లేదులే. ఇలా చూడు, ఇక్కడికి ఎలాగోలా వచ్చావు కదా, అమ్మగారి దగ్గర చెడ్డ పేరు రాకుండా చూసుకో. ఇంకోటి, ఇలా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని ఎవరు చూసారంటే ఆ తర్వాత మన గతి అంతే. నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతాను. రాజీవ్ మీతో వస్తున్నారని చెప్పారు కదా. తను ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తున్నాడు. నేను మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను. టౌన్ లో ఒక మీటింగ్ ఉంది, అందుకే లేట్ అయింది. అమ్ములు ఎక్కడ? నిద్రపోతుందా? మీ కూతురు అంత త్వరగా నిద్రపోతుందా? తండ్రి ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తోంది. అమ్ములు, నాన్న, ఆ. రాజు అన్న ఎక్కడా? వాడు రావడానికి లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. హా, నేను అన్నయ్య వచ్చాక నిద్రపోతాను. తర్వాత నాన్న, మిమ్మల్ని చూసుకోవడానికి ఒక బాడీ గార్డ్ వచ్చాడు. ఎవరు? బాడీ గార్డ్. బాడీ గార్డా? ఎవరికి బాడీ గార్డ్? అయ్యో, అశోక్ అన్నకు బాడీ గార్డ్ అని చెప్పే కదా వాడు ఇక్కడికి వచ్చాడు. ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? నాకెందుకు బాడీ గార్డ్? అది మీ ప్రాణానికి అపాయం ఉందని ఎవరి దగ్గర నుంచో లెటర్ తీసుకొచ్చాడు. అందుకే రాజన్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. ఇది ఆ అబ్బాయిని ఎగతాళి చేస్తోంది. ఏంటయ్యా ఇది? ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తే వాడికి మన ఇంట్లో చోటిస్తారా? ఇడియట్స్. ఒప్పుకుంటా. వెంటనే వాడిని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయి. అర్థమైందా? సరేనండి. హ్మ్. రాజన్నయ్య, రాజన్నయ్య, ఆ? నాన్నగారు అలాగే అంటారు. అతన్ని పంపేయొద్దు. ఆ? అలాంటి మనిషి నాన్నతో ఉండడం మంచిదే. ఆహా. నేను నాన్నగారిని ఒప్పిస్తాను, సరేనా? ఆ. నానేంట్రా అంటే పంపమంటున్నాడు, కూతురేమో పంపొద్దు అంటుంది. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? హా. ఎందుకు ఇంత లేటు?
అశోక్ అన్నయ్య ఎప్పుడో వచ్చారు. ఈ పాటికి నిద్రపోయి ఉంటారు. అయ్యయ్యో, నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటే బాగుండేది.